నేను ఇలా పోలీస్ అధికారులను కూడా నేను డైరెక్ట్ ఓపెన్గా అడుగుతున్నా. మీరు ఊకే ప్రభాకర్ రావు అంటారు. ఈయననే ప్రభాకర్ రావు. మీరు చూడండి, ఈయన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ చేసి, బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం చేసి, ఇంకా రకరకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసి 1991లో డిఎస్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యండి ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు ఈయన సర్వీసులో 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పనిచేసిండు, కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పనిచేసిండు. అదేవిధంగా ఈ ప్రభాకర్ రావు ఏ ఆఫీసర్ల దగ్గర అయితే పనిచేసిండో ఈ ఆఫీసర్లందరూ కూడా ఇవాళ చాలా కీలకమైన పొజిషన్లలో ఉన్నారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి హోంమంత్రి ఆయనకు ఎలాగో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు కాబట్టి ఆయనకి విచక్షణ జ్ఞానం లేదు. ఆయన ఒక అజ్ఞానిలాగా వ్యవహరిస్తున్నాడు, ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నాడు. అతని కళ్ళు బైర్లు గమ్మినాయి. ఎట్లనే చేసి ఇలా కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ను ఎవరినో ఒకరిని జైలుకు పంపించాలనే ప్రతీకారంతో నేను రగిలిపోతున్న రేవంత్ రెడ్డికి ఈ దేశ భద్రత గురించి, అంతరంగిక భద్రత గురించి విచక్షణ ఉండే అవకాశం లేదు. కానీ ఐపీఎస్ అధికారులుగా, డీజీపీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా, ఐఏఎస్ అధికారులుగా, చీఫ్ సెక్రటరీలుగా మీ అందరికన్నా ఈ విచక్షణ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ ప్రభాకర్ రావు మీ అందరి దగ్గర పనిచేసిండు. ఇదే ప్రభాకర్ రావు ఆయన మెడల్స్ చూడండి. పోలీసు ఉన్నత పథకం చంద్రబాబు నాయుడు ఇస్తాడు నాకు, అత్యుత్తమ సేవా పథకం. అదేవిధంగా ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఈ ప్రభాకర్ రావు గారికి ప్రణబ్ ముఖర్జీ ఇస్తాడు, ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, అంటే ఈ దేశంలో పోలీసులకు అత్యుత్తమ గొప్ప సాహసాలు ప్రదర్శించిన అతి కొద్ది మంది పోలీస్ అధికారులకు ఇచ్చిన మెడల్ ఆయనకు గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు రామ్నాథ్ కోవింద్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఇదే ప్రభాకర్ రావుకు ఇంకా మీరు బీజేపీ రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి కళ్ళు తెరుచుకొని చూడు నాయన. మీ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2019లో బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ రావు అని చెప్పేసి మెడల్ ఇచ్చిండు. అంటే అమిత్ షా తప్ప లేకపోతే నువ్వు తప్ప సంజయ్, మీరే చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిండు 2019లో. ఇప్పుడు ఇదే బీజేపీ బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్తో మిలాఖత్ వాళ్ళేసే ఎంగిలి మెదలకు ఆశపడి, బొక్కలకు ఆశపడి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రెండవది, నేను ఒక ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నా, నేను ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నాను ఒక క్షణం. ఇలా టెలిఫోన్ ట్యాపింగ్, నేను డీపర్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే దేశ భద్రత గురించి నాకు కూడా కన్సర్న్ ఉంది కాబట్టి. టెలిఫోన్ ట్యాపింగ్ నిజంగా ఒక నెంబర్ను టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ట్యాప్ చేయాలంటే, ఒక సిడిఆర్ తీసుకోవాలన్నా, ట్యాప్ చేయాలన్నా ఈ ప్రభాకర్ రావు ఒక్కంతో కాదు. చట్ట ప్రకారం ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. ఆ కాంపిటెంట్ అథారిటీ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్. ఈ ప్రభాకర్ రావు కేవలం ఒక డిఐజీ ఆర్ ఐజీ మాత్రమే. ఇది పోలీసు డిపార్ట్మెంట్లో చాలామంది ఎస్పీలకు, డిఐజీలకు కూడా తెలియదు, తెలుసుకోవాలని ఎవరు అనుకోరు. నీడ్ టు నో బేసిస్ మీదనే పనిచేస్తారు. మేము కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు మేము ఎవరిని కలవాలనో వాళ్ళనే కలుస్తాం. మేము అందరినీ కలవం. మేము కొన్ని ఏరియాలకు పోము. మేము ఎక్కడ ఇంటెలిజెన్స్ ఏ విధంగా కలెక్ట్ అవుతుందో కూడా ఎవ్వరు అడగరు, చెప్పరు, అడగకూడదు కూడా. కానీ ఇలా రేవంత్ రెడ్డి అజ్ఞానంతో, ప్రతీకార వాంఛతోని ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇలా మహా టీవీ లాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇది చాలా డేంజరస్. తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలకు కూడా చెప్తున్నాను నేను. ఇలా మీరు చేయబట్టి, మీ సిట్టులు మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల, మీరు లీకులు ఇవ్వడం వల్ల ఇలా దేశంలో ఇవన్నీ కూడా రెగ్యులర్గా లైవ్ టెలికాస్టు, అదేవిధంగా మరి మీరు రిమాండ్ సీడీలు ఓపెన్ చేయడం వల్ల, ఈ విధమైన కార్యక్రమాల వల్ల పక్కన పాకిస్తాన్ కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుస్తుంది, చైనాకు కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో తెలుస్తుంది, లేకపోతే పక్కన నేపాల్కి తెలుస్తుంది, శ్రీలంక తెలుస్తుంది, బంగ్లాదేశ్ తెలుస్తుంది. ఇంకా ఏమున్నది ఇలా సీక్రెట్? దేశ ప్రజల భద్రత ఏం గాను? పహల్గాం లాంటి దాడులు ఎందుకు జరగవు ఇట్లా చేసుకుంటూ పోతే? మీరు ఒక ఆఫీసరు
నిజంగా తప్పు చేసి ఉంటే మీరు శిక్షించండి. మీరు ఆఫీసర్ నిజంగా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించండి. మీరు జైలుకు పంపించండి, తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. అంతే తప్ప రోజు లీకులు చేసి ఇలాంటి ఆఫీసర్లు ఈయన ఒక్కడేనా అండి రెస్పాన్సిబుల్? ఈయన కేవలం ఈయన కింద అధికారులు, ఈయనకు రిపోర్ట్ చేసిన అధికారులు ఏమైనా నెంబర్లు ఇస్తే ఆయన పైన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్కి ఇస్తాడు. అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఇస్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ 3 రోజుల లోపల పర్మిషన్ ఇస్తేనే అప్పుడు ఎయిర్టెల్ కానీ, జియో కానీ, టాటా మొబైల్ కానీ, లేకపోతే వోడాఫోన్ కానీ ఎవరైనా కూడా వాటిని ఇంటర్సెప్షన్కు పెడతారు. అంతవరకు పెట్టరు. ఒకవేళ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అప్రూవ్ చేయకపోతే 7 రోజుల లోపల ఆ నెంబర్ను బయటికి తీసేస్తారు. ఇది రూల్. మరి ఇవాళ ఎందుకు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడం లేదు? ఇప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఇవాళ డీజీపీగా ఉన్నారు. ఆనాటి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఇవాళ మరి అడిషనల్ డీజీ చీఫ్ ఆఫ్ ఒక పోలీస్ ఆర్గనైజేషన్ హోదాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు పోలీసు వాళ్ళు? పాపం ప్రభాకర్ రావు ఒక్కరిని ఎందుకు పట్టుకున్నారు? ఈ ప్రభాకర్ రావును వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం, ఈయన అసలే క్యాన్సర్ పేషెంట్, ఈయన పాపం ఆ కుటుంబ సభ్యులు మరి వాళ్ళందరినీ నువ్వు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పు, నీకు వాళ్ళు చెప్పినని చెప్పు, నువ్వు ఆ స్టేట్మెంట్ ఇస్తావా అయ్యావా, లేకపోతే నిన్ను కూడా జైలుకు పంపిస్తాం.